ఛీ, మా మామ ఈ నడువు చాలా మారిపోయిండు. రాత్రి బుడ్డి కళ్ళు తాగొస్తుండు, రాత్రంతా మా అత్తతోని లొల్లి పెడుతుండు, తెల్లారి లేవ్వక ఆఫీస్కి వస్తలేడు. నాకు రోజు ఇదే పొద్దు గోస అవుతుంది. మా అత్త ఎట్లా భరిస్తుందో ఏమో. ఇంతకు ఇప్పుడు ఈ గంగుల మామ ఏడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఓ మామా, రాత్రి అత్తతో లొల్లి పెడితే కోపం వచ్చి రోకలు పడినందుకు తొక్కు నూరినట్టు నూరిందా ఏమో? ఆఫీస్కు రాకుండా ఇంట్లో లేకుండా రోడ్డు మీద ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు? ఈ ఆలుమూగుల పంచాయతీ ఎప్పుడు ఉండేది కదా. మీ అత్త కొట్టుడు, నేను తన్నుల వాడు కామనేనాయే. నీకేం తెలుసు నా పంచాయతీ అనా కాదా అనా? తమ్ముడు 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 బా పిలిచినా కూడా వలకకుండా పోతూనే ఉన్నాడు కదా. తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు. అదా బా మాదాపూరా 20 రూపాయలు 20 రూపాయలు అడ్రస్ చెప్తే 20 రూపాయలు తమ్ముడు. ఉత్తగా ఎందుకు చెప్తా తమ్ముడు? ఫ్రీగా ఎవరు చెప్తారు తమ్ముడు? అడ్రస్ చెప్తే 20 రూపాయలు. ఏమన్నా ఫ్రీగా దుకాణం పెట్టుకున్నా అనుకున్నా అన్నాడు. ఓ మామా, అత్త కొడుతుంటే చిన్న మెదడు చితికిపోయిందా ఏంది? అట్లా పిచ్చి పిచ్చిగా రోడ్డు మించి పోయేటోళ్ళని పిలుస్తావు? చక్కగా ఇంటికన్నా నడువు, ఆఫీస్ కన్నారా? నేను ఎప్పుడో తాగితే మీ అత్త కొడతా కానీ ఊకుగా కొడుతుందా? మళ్ళీ పొద్దుగాలు లేచి టిఫిన్లు కావాల్సిన చేసి పెడితేనే ఉంటుంది, గారాభంగా నన్ను చూసుకుంటూనే ఉంటుందా? ఇద్దరు ముచ్చట్ల పడి పిలుస్తుంటే కూడా పోయిండు. తెలిసిన వాళ్ళు అనుకుంటా, పిలుస్తూనే ఉన్నా పోయిండు. మరి అంత మంచిగా చూసుకుని అత్త నిడిచిపెట్టి రోడ్డు మీద ఏం చేస్తున్నావు? గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నావా? కొత్త వ్యాపారం సురు చేసిన ఇయ్యాలి సంది. నువ్వు వార్తలు అనగానే పిలుచుడు, నీకు నేను రోడ్డు మీద పోయి రిపోర్టింగ్ ఇచ్చుడు, ఇదంతా లేదు. మన అంతా లెవెల్ వేరే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అర్థమైందా? అంత కాకపోతే నీకు ఆదివారం ఎప్పుడైనా సిలబత్తో చెప్పు, ఇంటికి పిలిచి బుక్కలు భూమి పెట్టి 2 చికెన్ ముక్కలు వేసి పంపుతా. కానీ ఈ వార్తలు గీతలని చదవమని మాత్రం నాకు చెప్పకు. అన్నా బా సంకముయి నీ కంపుకు ముఖంతా బ్లాక్ అవుతున్నది. ఏంది? నువ్వు వ్యాపారం స్టార్ట్ చేసినావా? ఏం వ్యాపారం? ఆగో కనబడతలేదా? గింత దుకాణం పెట్టినా చూడు. లైఫ్ అంతా అట్లనే ఉండిపోతావా? దుకాణమా? చూస్తుంటే ఒక్కనివే ఉన్నావు, దుకాణం అంటున్నావేంది? ఏమైంది మామా నీకు ఇయాలా? అన్నా 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 అడ్రస్ కోసం ఎత్తుకుతానా? అన్న కన్ఫ్యూజ్ అవుతున్నా. అవునా? ఏమైనా సాయం కావాలా చెప్పన్నా అన్నా? ఈ అడ్డమైనడు పోయొచ్చే బలని ఆపుతున్నాడు. ఏం రోగం పుట్టింది దీనికి? అగో గట్లంటే ఎందుకోవడంలా గట్లా నాకు నన్ను తప్పర్థం చేసుకుంటానా నువ్వు? అన్నా అన్నా ఏమైనా సాయం కావాలన్నా? అమ్మా అర్థమైంది నీ వ్యాపారం ఏంది. బండ్ల మించి పోయేటోళ్ళని పిలిచి ఆపి వాళ్ళకి దొంగసాటున కోటర్లు అమ్ముతున్నావా? చిచ్చి, నువ్వు ఇసువంటోని అని అనుకోలే. అగో ఏం కోడలకు అంత కోపంగా గలం ఎత్తున్నావు? అమ్మోడు కదా త్రిశూలం పట్టుకొని మీదికి వచ్చినట్టే రాబడుతుంది. నేనేం బ్లాక్ దందా ఎత్తలేను, 2 నెంబర్ దందా అసలుకే ఎత్తలేను కూడా. నేను వ్యాపారం చేస్తున్నా అని చెప్పినా కదా. నేనేం వ్యాపారం చేస్తున్నా నీకు ఇప్పుడే. హైటెక్ సిటీ 20 రూపాయలు అవుతుంది తెలిసే. నువ్వు హైటెక్ సిటీ పోవాలి కదా. 20 రూపాయలు అవుతుంది. 20 రూపాయలు అవుతుంది. 20 రూపాయలు లేవా? తీసుకోపోతే 200 అవుతాయి. అడ్రస్ చెప్పినందుకే 20 రూపాయలు అవుతాయి. అరే ఏంటన్నా హైటెక్ సిటీ నాకు తెలిసి 20 రూపాయలు ఏమంటే చెప్తా అంటుంటే కథలు పడుతున్నావు. 20 రూపాయలు లేకుండా తిరుగుతున్నా అన్న రోడ్ల మీద. అరే 20 రూపాయలు ఇయ్యన్నా చెప్తా అంటున్నా కదా. వచ్చిండే సైంటిస్ట్. అవ్వా అవ్వా, అడ్రస్ చెప్తే ఎవరైనా పైసలు తీసుకుంటారా? చెప్తే ఏమైతుంది నీ నోట్తోని? ఓ నీ బిత్తిరి రాంగ్ రూట్ కోడలా.
నేను కొత్తగా సురువు చేసిన దందా గిదే. ఎవరన్నా అడ్రస్ తెలియక తికమిక పడుతుంటారు కదా, కింద మీద అవుతున్న వాళ్ళకు నేను అడ్రస్ చెప్తా. అట్లా అడ్రస్ చెప్పినందుకు 20 రూపాయలు ఇస్తారు. నా కాస్ట్యూమ్ ఏందని చూస్తున్నావా? మొత్తం కార్పొరేట్. ఓ అట్లా 50 మంది 60 మంది 100 మంది వస్తూనే ఉంటారు. ఎవరికోరికి ఏదో ఒక అడ్రస్ అవసరం పడుతుంది. ఆ లెక్క పంటి చూస్తే రోజుకు 2500 3000 దాకా నాకు పడతలు పడుతూనే ఉంటాయి. ఒక్కోసారి 50 మంది అడుగుతారు, ఒకసారి 70 మంది అడుగుతారు. ఒకవేళ అడగకపోతే ఒక్కొక్కసారి కూడా దందా మంచిగా ఉంటే గిరాకీ మంచిగా అయితే జేబులు మంచిగా నిండుతుంది. ఒక్కొక్కసారి అడిగేటోళ్ళు కూడా ఉండరు, ఓ 2 ముగ్గురు. ఇక ఎట్లయితే అట్లా, కానీ 100 మందికి మాత్రం ఈ అడ్రస్ అనేది బాగా అవసరం పడుతుంది. నాలంటో అవసరం ఇంకా పడుతుంది. అవ్వా అవ్వా ఆగో, అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అడ్రస్ మర్చిపోతారు. మనిషికి ఉన్నటువంటి టెన్షన్స్ అటువంటి, అదే మన ఆయుధం, అదే మన బిజినెస్ టెక్నిక్. అబ్బచ్చా, దానికి నిన్ను అడుగుడు ఎందుకు, నీకు పైసలు ఇచ్చుడు ఎందుకు? చక్కగా గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతే కాదా? అందరి చేతుల్లో ఫోన్లు ఉండనే పట్టే. పో, అట్లనే ఆ గూగుల్ తల్లిని చూసుకుంటా ఏ చెరువులకో కుంటలకో గంగలకో దూకుపో, పోయి ఈత కొట్టుకో. ఈత రాకపోతే చేపలను పట్టుకో. మొన్నట్ల గూగుల్ మ్యాప్ని చూసుకుంటే చెరువులకు పోయిన వార్తలను మర్చిపోయినావా? ఏమైందో చూడోసారి. ఈ దేడిది మగ్గానికే ఓడిస్తాడా ఈ పిల్లను? చిచి, అదేం దిక్కుమాలిన పని. ఓ పిల్లి బిత్తిరి కోడలా, నా మాటిను. ఆ కుత్కబొంగ వార్తలు చదువు ఫస్ట్ బంద్ చేయి. నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా? నేనేమంటున్నా అంటే, చక్క నువ్వు కూడా నా తానికి రా, వచ్చి ఒక అడ్డా చూసుకుందాం. అడ్డా చూసుకొని మంచిగా బోర్డు పెట్టుకుందాం. 20 రూపాయలకి అడ్రస్ చెప్పబడి అన్నామంటే మస్తు గిరాకీ వస్తారు. కావాల్సిన పైసలు ఈ కొలువు చేసే పని తప్పుతుంది, జీతం కంటే ఎక్కువ వస్తాయి. ఏంది మామ గింత గలీజ్గా ఆలోచిస్తాన్నావు? ఓ ఎడ్డి బాబుల కొడలా, నీ నెత్తిల పెయిన్ ఎక్కువ ఉండేసరికి నీ మెదడు చక్కగా పనిచేస్తలేవు. అరే చెప్పడానికి ఏం పిచ్చపోలిక కనబడుతున్నామా? అవులాడు ఇద్దరం కలిసి మంచిగా కుమ్మక్కైదాం, ఉన్న కొలువును బంద్ చేద్దాం. నువ్వు నేను ఒక ప్లాన్ ప్రకారం నువ్వు ఆ సందు శివరణ ఉండు, ఆ గల్లీ టర్నింగ్ కాడ, నేను ఈ గల్లీ టర్నింగ్ కాడ ఉంటా. ఆడికి బండి పట్టుకొని ఎవరో ఒకరు వస్తారు. వచ్చినప్పుడు సార్ ఇది జడ్జి సార్, మస్తు ట్రాఫిక్ ఉన్నది సార్, రోడ్డు ఎత్తాలి సార్, అయ్యో గిదే రోడ్డు లేదు సార్ అని నువ్వు చెప్పి నా తనకు పంపి, నేను ఇక్కడ ఇదే ముచ్చటని నేను చెప్తా. అప్పుడు నన్ను అడిగినందుకు అడ్రస్కు నాకు గిరాకీ అవుతుంది, ఆడ నిన్నందుకు అనుకుని నీకు గిరాకీ అవుతుంది, మనం మంచిగా ఉండొచ్చు. ఇంకొక ముచ్చట ఏంటంటే ఇక్కడ మ్యాప్ కూడా పనిచేయదు. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. ఎందుకు మామా, ఇప్పటి వరకు ఈ దునియాలా ఇలాంటి వ్యాపారం ఎవరన్నా చేసిర్రా చెప్పు? ఏదో అడ్రస్ అడిగితే చెప్తారు, తెలిస్తే చెప్తారు, లేకపోతే లేదు. దానికోళ్ళ పైసలు తీసుకుంటారా? హలో కూడలా, పైసలు ఎవరికి ఉత్తగేం రావు, మాటలు కూడా అట్లా చెప్పి ఉత్తగేం ఎవరికి చెప్పొద్దు, అర్థమైందా? గీరో పెద్ద మనిషిని చూసినావా? ఈ పెద్ద మనిషి ఏం చేసిండు, ఎవరైనా అడ్రస్ అడిగితే 10 రూపాయలు ఇవ్వండి చెప్పాడంట. ఈయన సంగతి తెలిసిన తర్వాతనే నాకు ఈ ఉపాయం వచ్చింది. నీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా? ఏంది నిజమా? అట్లా కూడా ఇస్తున్నారా? అరే ఓ కోడలా, ఆ ఊర్లో ఈ పెద్ద మనిషి ఏదో చిన్న దుకాణం పెట్టుకొని నడిపించుకుంటున్నాడట. అయితే ఆ దారెంబడి పోయేటోళ్ళు అందరు వచ్చి తాత తానకు వచ్చి అడ్రస్ అడిగేటోళ్ళంట. 10 నిమిషాల కోరు గిట్లనే తలకాయ నొప్పి లేచారని. అవ్వ ఏంద్రా, ఎవరు చూడు నా దానికే వచ్చి అడ్రస్ అడుగుతాడు. నేను ఎందుకు చెప్పాలి, నా నోరు నాళ్ళ కోసం ఎందుకు వాడాలి, నేను ఎందుకు టైం కాలిపిల్లి ఖరాబ్ చేసుకోవాలని చెప్పి ఒక ఉపాయాన్ని ఆలోచించి నన్ను ఎవరైనా అడ్రస్ అడగాలంటే, వాళ్ళకి అడ్రస్ నేను చెప్పాలంటే నాకు 10 రూపాయలు ఇవ్వాలని చెప్పి బోర్డు పెట్టిండట. ఇక అప్పటి సంది ఆయనకు గిరాకీ మస్తు దండిగా పైసలు సంపాదిస్తాడు. ఎట్లున్నది తాత ఆలోచన మస్తు లేదు. కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా నువ్వు? అందుకనే ఈ తాతను ఫాలో అయినామనుకో ఉత్తగా ఉన్న జాగల పైసలు వస్తాయి. గా పని ఆల్రెడీ అయిపోయిందిరా, నెక్స్ట్ వన్ పాతిపెట్టే పని ఉంది, చేస్తావా? ఏడ్చినట్టుంది. మనిషి పెరుగుతున్నావు కానీ బుద్ధి మాత్రం పెరుగుతలేదు. ఆయనంటే ఏదో మారుమూల ఊరు కావచ్చు, అక్కడ సిగ్నల్ చక్కగా ఉండవు కావచ్చు. మన తాను అట్లా కాదు కదా, ఎవరైనా జీపీఎస్ పెట్టుకునే పోతారు. ఏనో ఒకడ పని చేయకపోతే అడ్రస్ అడుగుతారా? అట్లయితే గింతసేపు నిల్చున్నవాడా ఎంత సంపాదించినావు చెప్పు? ఏమో కూడా పొద్దున్న నుంచి తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నా, ఒక్క బోనిసుతం కాలేదు. అమ్మతో ఈయన చచ్చిపోయేటట్టున్నా. అలా చేతులు బొచ్చ పట్టుకున్నా ఈ పాటికి మస్తు పైసలు వచ్చు. నడువాడి నుంచి అడ్డమన్న పనులని ముందటేసుకుంటావు. అగో ఏంది కూడలా, బొచ్చ పట్టుకొని బిచ్చం ఎత్తుకోమంటావు. ఒక మామ నాల్సిన మాటనేనా? అసలు నువ్వు కూడలేనా? నువ్వు నా మంచి కోరుకునే దానివేనా? అరే ఏదో మంచి కార్యం ఏదో స్టార్ట్ చేసిండు, 4 పైసలు వస్తాయేమో, నన్ను కూడా మంచిగా చూసుకుంటాడు అనేది ఏమన్నా ఉన్నదా? పిల్లలు అనుకోలా, అట్లా అనొద్దు. నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేసినవుది కొత్త ఆఫీస్ కాడికి. చూసిన రానుల్లా మా మామ కథలు. ఆయన ఈ తాత ఎవలో గాని
మంచి ఆలోచన చేసిండు. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడానికి ఈ తాతను చూసే పుట్టినట్టున్నది. గందుకే ఇప్పుడు అందరూ ఆయనను హ్యూమన్ జీపీఎస్ అని పిలుస్తున్నారు. ఏదేమైనా ఈ తాత ఐడియాకు హ్యాట్స్ ఆఫ్.